వెల్కమ్ బ్యాక్ టు ఐశ్వర్య డిజైన్స్. కార్తీక మాస విశిష్టత డే 3. కార్తీక మాసంలో స్నానం ఆచరించుట వలన కలిగే లాభ నష్టాలు. కార్తీక మాసమున ఏ చిన్న దానము చేసినా సకల ఐశ్వర్యములు కలగడమే కాకుండా చనిపోయిన తరువాత శివుని సాన్నిధ్యము చేరుకుంటారు. కొందరు భోగభాగ్యములకు అలవాటు పడి కార్తీక స్నానాలు చేయకుండా అవినీతి పనులు చేస్తూ మరణించిన అనంతరము రుద్ర జన్మలు అంటే పిల్లి, కుక్క వంటి జంతు జన్మలు పొందుతారు. మాసమంతా స్నానాదులు చేయలేని వారు కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజు అయినా శుచిగా స్నానమాచరించి జపతపములు అయినా చేయవలెను. అలా కూడా చేయలేని వారు మరుజన్మలో అనేక చండాలమైన జన్మలు ఎత్తి చివరకు బ్రహ్మ రాక్షసులుగా జన్మిస్తారు. ఇందుకు నిదర్శనంగా ఒక కథ ఉంది. శ్రద్ధగా ఆలకించు రాజా అని వశిష్ఠుడు తెలిపెను. బ్రహ్మ రాక్షసులకు మోక్షం లభించుట. ఒకానొక గ్రామములో తపశ్శక్తి సంపన్నుడు, సత్యవాక్య పారాయణుడు అయిన ఒక బ్రాహ్మణుడు ఉండెను. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రలు చేస్తూ గోదావరి నది తీరమును చేరి వారి పితృదేవతలకి పిండ ప్రదానము చేయుటకు ఒక నది ఒడ్డునకు వెళ్ళుచుండెను. ఆ నది ఒడ్డున ఒక మర్రి వృక్షం పైన భయంకరమైన ముఖము, చింపిరి జుట్టుతో, పెద్ద పెద్ద కూరలతో, నల్లని దేహముతో, పెద్ద పొట్టతో, మొత్తంగా చూస్తే చాలా భయంకరమైన ఆకారంతో ముగ్గురు బ్రహ్మ రాక్షసులు నివసిస్తున్నారు. వారు ముగ్గురు ఆ దారిన వచ్చిపోయే వారిని భయపెట్టి, బెదిరించి, చంపి వారిని ఆహారముగా ఆరగించేవారు. ఒడ్డుకు చేరుకున్న బ్రాహ్మణుడిని చూసి ఆ ముగ్గురు రాక్షసులు చెట్టు దిగి అతనిని చంపే ప్రయత్నం చేస్తుండగా ఆ విప్రుడు భయపడి అతనిని ఆదుకొమ్మని నారాయణ మంత్రాన్ని ఈ విధంగా స్తుతించెను. అత్రతాణ పారాయణ ఆపదలోనున్న గజేంద్రుని ఎలా రక్షించితివో, ద్రౌపది మాన ప్రాణములు ఎలా కాపాడితివో, ప్రహ్లాదుని ఏ విధంగా ఆదుకున్నావో, ఈ బ్రహ్మరాక్షసుల బారి నుండి నన్ను కూడా అదే విధంగా కాపాడువయ్యా అని వేడుకొనగా అతని నోటి వెంట వచ్చిన నారాయణ మంత్రం ఫలితంగా రాక్షసులకు జ్ఞానోదయం కలిగి, ఓయి మహానుభావ, మీ నోటి వెంట ఉచ్చరించిన మంత్రం ఫలితంగా మా ముగ్గురికి జ్ఞానోదయం కలిగినది, మమ్మల్ని కాపాడండి అని ప్రార్థించిరి. వారి మాటలకు బ్రాహ్మణునకు కొంచెం ఆశ్చర్యం, ఆనందం కలిగి, ఇంతకీ మీ ముగ్గురు ఎవరు? మీకు ఈ రాక్షస దేహాలు ఎందుకు వచ్చాయి? వివరించండి అని అడగగా అంతటా ఓ రాక్షసుడు, ఓ బ్రాహ్మణోత్తమ, మీరు పూజ్యులు. మీ దర్శన భాగ్యం అయిన వెనువెంటనే మాకు కొంతవరకు జ్ఞానోదయం కలిగింది. ఇక నుండి మేము మీకు ఏ విధమైన హాని కలుగజేయము అని చెప్పిరి. ఆ రాక్షసులలో ఒకడు తన జన్మ వృత్తాంతమును ఈ విధంగా తెలియచేశాను. నేను ద్రవిడ దేశములో ఒక బ్రాహ్మణ వంశంలో మహాపండితుడిని అనే గర్వంతో బాటసారులను, అమాయక ప్రజలను దౌర్జన్యముగా దోచుకొనుటకు, దురాలవాట్లకు లోబడి భార్యాబిడ్డలను సుఖపెట్టక పండితులైన వారిని అవమానిస్తూ అందరికీ కంటకము వలె ప్రవర్తించుచుండిని. ఒకరోజు ఒక పండితుడు కార్తీక మాస వ్రతమును చేసి బ్రాహ్మణులకు అన్నదానము చేయ సంకల్పించి పదార్థములు కొనుటకై సొంత సొమ్మును తీసుకుని వస్తువులు కొని తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చిన అతనిని బాగా దూషించి కొట్టి అతని వద్ద ఉన్న ధనాన్ని, వస్తువులను లాక్కొని ఇంటి నుండి బయటకు గెంటివేశాము. వెంటనే కోపోద్రిక్తుడైన ఆ విప్రుడు, నీచుడా, అన్యాయంగా సంపాదించిన సొమ్ము చాలక సాటి బ్రాహ్మణుడను కూడా చూడక నన్ను కొట్టి తిట్టి నా వద్ద ఉన్న సొమ్మును, వస్తువులను దోచుకుంటున్నావు. నీవు చేసిన ఈ పాపకృత్యములకు ఫలితంగా రాక్షసుడివై మనుష్యులను భక్షిస్తూ జనసంచారము లేని ప్రదేశంలో నివసించుగాక అని శపించాడు. బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చు కాని సద్బ్రాహ్మణుడి శాపం ఎవ్వరూ తప్పించుకోలేరు. వెంటనే ఆ బ్రాహ్మణుడిని శాప విమోచనము కోరగా, గోదావరి నదీ తీరంలో నివసించే నీకు ఏ సద్బ్రాహ్మణుడు నిష్టగా కార్తీక సోమవార వ్రతము ఆచరించి పుణ్య ఫలము సంపాదించును, అతని వలననే శాప విమోచనము కలుగును అని చెప్పి వెళ్ళిపోయాను. ఆనాటి నుండి నేను ఈ భయంకర రూపంతో ఇలాగే బ్రతుకుతున్నాను. నన్ను రక్షించి నా కుటుంబమును రక్షించండి అని తన వృత్తాంతాన్ని తెలిపాడు. ఇక రెండవ రాక్షసుడు తన జన్మ వృత్తాంతాన్ని ఇలా తెలియజేశాడు. నేను పూర్వజన్మలో బ్రాహ్మణుడిని. చెడ్డవారితో స్నేహం చేసి తల్లిదండ్రులకు తిండి పెట్టక వారి ఎదురుగానే భార్యా బిడ్డలతో అన్ని రకాల పిండి వంటలతో ఆహారాన్ని భుజిస్తూ ఉండేవాడిని. బంధువుల ఆస్తులని సొంతం చేసుకునేవాడిని. దాన ధర్మాలు అసలు చేయలేదు. ఇన్ని పాపములు చేయటం వలన నాకు ఈ రాక్షస జన్మ వచ్చింది. నన్ను పాపము నుండి విముక్తుడిని చెయ్యండి అని తెలిపాను. మూడవ రాక్షసుడు కూడా తన జన్మ వృత్తాంతమును ఈ విధముగా తెలియజేశాడు. నేను ఒక ఉన్నత బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాను. వైష్ణవాలయంలో అర్చకునిగా ఉండి కూడా స్నానము చేయకుండా కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచు భగవంతునికి సమయానికి చేయవలసిన అర్చనలు, నైవేద్యములు చేయక భక్తులు ఇచ్చే తాంబూలాలలో దక్షిణములను మాత్రమే లాక్కొని
ఇంటికి ఇవ్వగా నా ఉంపుడు గత్తెకు ఇస్తూ మద్యాన్ని సేవిస్తూ ఎన్నో పాప నీచ కార్యాలు చేసినందువల్ల మరు జన్మలో ఇలాగ రాక్షస జన్మ ఎత్తవలసి వచ్చింది. నన్ను ఈ పాప జన్మ నుండి విముక్తుడిని చెయ్యండి అని తెలియచేశాడు. ఆ ముగ్గురి రాక్షసుల దీనగాథలు విన్న బ్రాహ్మణుడు, ఓ ఓ బ్రహ్మరాక్షసులారా! మీరు గత జన్మలో చేసిన పాప కార్యముల ఫలితంగా మీరు ఈ రూపంలో ఉన్నారు. మీకు తప్పక విముక్తిని కలగజేసెదను. నాతో రండి అని చెప్పి గోదావరిలో స్నానము చేసి ఆ స్నాన ఫలమును వారి ముగ్గురికి సంకల్పంగా చెప్పి దారపోయగా వారికి రాక్షస రూపం పోయి దివ్య రూపాలు వచ్చాయి. వెంటనే వారు బ్రహ్మణునికి నమస్కరించి వైకుంఠమునకు వెళ్ళిపోయారు. కార్తీక మాసంలో ఒక్క దినమునైనా పుణ్య నదులలో స్నానమాచరిస్తే హరిహరులు తృప్తిపడి వారికి సకల ఐశ్వర్యాలు ఇస్తారు. మూడవ రోజు పారాయణం సమాప్తం.